సంఘటన మేము ముందుకు తీసుకువస్తున్నాం. ఒక గని కార్మికుని శవమును హాస్పిటల్కి తెచ్చారు. అతని దేహము మీద పలు చోట్ల గాయాలున్నాయి. కాలు విరిగిపోయి వేలాడుతూ ఉంది. గనిలో పనిచేస్తూ ఉండగా పైనుండి మట్టి చర్యలు విరిగి పడిపోవడం వలన వాటిలో చిక్కి మరణించాడు. మరుసటి రోజు ప్రభుత్వ డాక్టర్ అతన్ని పరీక్షించి తరువాత సమాధి చేయుటకు అనుమతిని ఇచ్చారు. అతని సహపనివారు శవపేటికను మోసుకుని వెలుచుండగా హఠాత్తుగా పెట్టి క్రింద పడిపోయింది. శవము కదిలినది. చనిపోయిన వాడు కళ్ళు తెరిచి చూచాడు. మంచినీరు కావాలని సైగ చేశాడు. డాక్టర్ని తీసుకుని వచ్చారు. ఆయన ఆశ్చర్యచకితుడై, వైద్యశాస్త్ర ప్రకారము చనిపోయిన నీలో ఎలాగూ ప్రాణము తిరిగి వచ్చాను అని అడిగాను. వెంటనే చికిత్స ప్రారంభించి అతన్ని పూర్తిగా బాగు చేశాను. మనం ఈ విషయంలోనికి ముందుకు వెళ్ళడానికి ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాల్ని అనేకులకి షేర్ చేయండి. అతడు ఇలాగ చెప్పాడు, అయ్యా, నా పేరు జార్జ్ లెనాక్స్. ఈరోజు నేను గనిలోనికి వెళ్ళినప్పుడే నేను ఎరిగిన ఒక భయము నన్ను ఆవరించింది. నాకు ఏదో ప్రమాదం సంభవించబోతుంది నా అంతరాత్మ చెబుతూ ఉంది. నాపై అధికారులతో నేను పనిచేయు గని ప్రాంతంలో ప్రమాదం ఏమీ లేదు కదా అని అడిగాను. అందుకు వారు నా మీద కోపపడి, అంతా బాగానే ఉన్నది, వెళ్ళి నీ పని నువ్వు సక్రమంగా చేసుకో అని గద్దించి పంపించారు. సుమారు 1 గంట మాత్రమే నేను పనిచేశాను. అంతలో హఠాత్తుగా రెప్పపాటున నేను పనిచేసిన గని గోడలు మీద పడి నన్ను కప్పివేశాను. అంతమట్టుకే నాకు తెలుసు. తరువాత క్షణం నేను ఏదో తెలియని లోకంలో ఉన్నట్టు అనిపించింది. ఒక నది అవతలి ఒడ్డున నిలబడి ఉన్నాను. అక్కడ 2 మార్గములు కనబడ్డాయి. అంతా కటిక చీకటి. ఒక మార్గము విశాలమైన మార్గము. చాలామంది ఆ మార్గనే ఎంచుకుని వెళుతూ ఉన్నారు. ఎందుకంటే విస్తారమైన అడుగుజాడలు నాకు అనిపించాయి. వేరే దిక్కులోనికి నడిపించిన వేరే మార్గము చిన్నదిగా, కొద్దిమంది మాత్రము వెళ్ళగలిగినదిగా ఉంది. నా సహజ జ్ఞానాన్ని బట్టి విశాలమైన మార్గాన్ని నేను ఎంచుకున్నాను. కొంత దూరం వెళ్ళగానే ఒక నల్లటి రూపము నాకు ఎదురొచ్చింది. సుమారు 10 అడుగుల ఎత్తుగల ఆ రూపము గబ్బిలమునకు ఉన్న రెక్కల వంటి రెక్కలతో ఎంతో వికృతంగా ఉంది. ముఖము మానవుల వంటిదైనను ముక్కు చాలా పెద్దగా ఉంది. చదరముగా, ఘోరముగా ఉంది. మిక్కిలి క్రూరమైన ఆ రూపాన్ని నన్ను వణికించెను. దిగులు, ఆవేదన నన్ను ఆవరించాయి. నా చేతులను పట్టుకుని చీకటి మార్గంలో నడిపించింది. బేడీలు వేయబడిన ఖైదీ వల్లే మాట్లాడక వెంబడించాను. అయ్యో, నన్ను ఎక్కడికి తీసుకుని వెళుచున్నాడు? నన్ను ఏమి చేయబోతున్నాడు? వీడే లూసిఫర్ అని కలవరపడ్డాను. కొలిమి నుండి తీయబడిన ఇనుము వలె